హలో అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 'ధురంధర్' సినిమా రివ్యూ చేయడానికి వచ్చాను నేను. ఈ 'ధురంధర్' నిన్న రాత్రి సినిమా చూడడం జరిగింది. అంటే ప్రీమియర్ షో నిన్న మన కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్లో చూడడం జరిగింది. అది హిందీ వర్షన్లో. సో ఈ సినిమా రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చిన తెలుగులో. నేను ఎటువంటి పేపర్ పెట్టుకోవట్లేదు, ఎటువంటి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నా మనసులో నాకు ఏమనిపించింది ఈ సినిమా గురించి అది నేను మీ ముందు పెడతాను. తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు నాకు అనిపించింది కరెక్టా కాదన్నది. అయితే నిన్న రాత్రి 10:45కు సినిమా షోకి వెళ్ళడం జరిగింది. కరెక్ట్గా 4 గంటల సినిమా, అంటే 3 గంటల ఆ ప్రాంతంలో సినిమా అయిపోయింది. ఈ సినిమా ఎలా ఉంది అనడానికి ఒకటే ఒక ఉదాహరణ, 'ధురంధర్ 2' ఎలా ఉంది అనడానికి ఒకటే ఒక ఉదాహరణ. ఇది హిందీ సినిమా, తెలుగులో కూడా వచ్చింది, బట్ తెలుగులో అక్కడక్కడ కొన్ని థియేటర్స్లో ప్లే అయింది. మేము వెళ్ళింది హిందీ సినిమాకి. హిందీ సినిమా బ్రహ్మరాంబ థియేటర్లో వెళ్ళడం జరిగింది. రాత్రి 3 గంటలకు, రాత్రి 10:45కి సినిమా షో స్టార్ట్ అయితే 3 సినిమా షో ఎండ్ అయింది. 3 గంటల 55 నిమిషాలు సినిమా నిడివి 3 ఎండ్ అయింది. 3 ఎర్లీ మార్నింగ్ 3 కూడా సినిమా క్రెడిట్స్ పడ్డ తర్వాత కూడా ఎవరు కూడా వాళ్ళ సీట్లలోంచి లెగుసలేదు. అంటే చూస్తున్నారు ఇంకేమవుతుంది అక్కడ అర్థం చేసుకోవచ్చు మన సినిమా ఎట్లుంది అన్నది. అయితే సినిమాలోకి వెళ్తే, ఈ సినిమా మనం మొదట్లోనే ట్రైలర్లో చూస్తే 3 మాటలు మనకు వినబడుతుంది. హోస్లా ఒకటి, హోస్లా అంటే కరేజ్, ఇంధన్ అంటే ఫ్యూయల్, బద్లా. హోస్లా, ఇంధన్, బద్లా, ఈ 3 మాటలే సినిమా. హోస్లా అంటే కరేజ్, ఎవరిది? హీరోది. ఇంధన్ అంటే ఫ్యూయల్, ఆ కరేజ్కి, ఆ బ్రేవరీకి ఏదైనా ఫ్యూయల్ సప్లై చేయాలి. ఎవరు సప్లై చేస్తారు? అజిత్ దోవల్, అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. రివెంజ్, ఎవరి కోసం తీసుకుంటాడు రివెంజ్? దేశాని కోసం తీసుకునే రివెంజ్. హోస్లా, బద్లా, హోస్లా, ఇంధన్, బద్లా, ఈ 3 మాటలతో మనకు సినిమా అయిందనేది చెప్పేసింది డైరెక్టర్. మీ ట్రైలర్లో కూడా చూస్తే చెప్పేసింది. సో ఎవరైతే రెండో పార్ట్ చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా మొదటి పార్ట్ చూసి రెండో పార్ట్ కోసం వెళ్ళండి. ఎందుకంటే మొదటి పార్ట్ చూస్తే మీకు ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ మీకు జరుగుతుంది. అంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళ నేపథ్యం ఏంది అన్నది మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఖచ్చితంగా మొదటి పార్ట్ మీరు చూడాల్సింది. సో ఫస్ట్ థింగ్, మొదటి పార్ట్లో మనం చూసాం ఏంటంటే రణ్వీర్ సింగ్ పాకిస్తాన్కి బలోచ్ లాగా వెళ్తాడు. అంటే బలోచ్ అంటే అది ఒక ప్రాంతము, పాకిస్తాన్లో ఒక బలోచ్ అనేది ఒక ప్రాంతము. సింధీ ఎట్లాంటిదో ప్రాంతము, బలోచ్ అనేది ఎట్లాంటిదో ప్రాంతము, అట్లాంటిదో ప్రాంతము బలోచ్ కూడా పాకిస్తాన్లో. సో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలోచిలాగా పాకిస్తాన్కి ఎంటర్ అవుతాడు. సో ఈ బలోచి, ఆయన పేరు హంజా అలీ మజారీ. అంటే ఒరిజినల్గా ఆయన హంజా అలీ మజారీ కాదు, ఆయన ఒక స్పై. ఆయన నేపథ్యం ఏంది, ఆయన హంజా అలీ మజారీ లాగా ఎట్లా మారిండు అన్నది మనం చూడాలంటే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చూడాల్సింది. సో ఫస్ట్ పార్ట్ మీరు అందరు చూశారు అని చెప్పి నేను అనుకొని ఈ రివ్యూ చేస్తున్నా. సో సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, హంజా అలీ మజారీ ఎలా తయారయ్యాడు, అసలు ఆయన ఎవరు? ఫస్ట్ ఆయన ఎవరు? రణ్వీర్ సింగ్. ఆ రణ్వీర్ సింగ్ అంతకుముందు లైఫ్ వేరు, ఆయన లైఫ్ వేరు. ఆయన హంజా అలీ లాగా ఎలా మారాడు అన్నది మనము ఇంట్రొడక్షన్. జస్కీరత్ సింగ్ రంగి. సో జస్కీరత్ సింగ్ రంగి అనే ఒక వ్యక్తి, ఆయనే రణ్వీర్ సింగ్. ఆ జస్కీరత్ సింగ్ రంగి ఆయన ఫ్యామిలీతో, ఆయన ఫాదర్ ఒక సోల్జరు, ఆ సోల్జర్ ఫ్యామిలీలో హ్యాపీగా పంజాబ్లో ఉన్న ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ఏం జరిగింది, ఆ ఫ్యామిలీకి జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఈ జస్కీరత్ సింగ్ రంగి ఆ ఇన్సిడెంట్ తాలూకు పగను తీర్చుకునే క్రమమే ఆయన ఇంట్రొడక్షన్. అంటే జస్కీరత్ సింగ్ రంగికి హోస్లా అంటే ఆ కరేజ్ ఎట్లా వచ్చింది, ఈ హంజా అలీ మజారీ లాగా మారడానికి ఆ కరేజ్ ఎట్లా వచ్చింది అనేది జస్కీరత్ సింగ్ రంగి క్యారెక్టర్లో ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. డైరెక్టర్ ఆ జస్కీరత్ సింగ్ రంగి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అద్భుతంగా చేశాడు. అంటే ఈయన హంజా అలీ మజారీగా లాగా మారాలి అంటే ఆయనకి ఎంత కరేజ్ కావాలి, ఎంత డిటర్మినేషన్ కావాలి, అంత ఒక స్పై పాకిస్తాన్లోకి వెళ్ళి కలిసిపోవాలంటే ఎంత డిటర్మినేషన్ కావాలి, ఎంత కరేజ్ కావాలి అన్నది ఈ జస్కీరత్ సింగ్ రంగి క్యారెక్టర్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో
డైరెక్టర్ 100కు 100 మార్కులు కొట్టేసిండు. 100కు 100 కాదు 200 మార్కులు కొట్టేసిండు జస్కీరత్ సింగ్ రంగి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో. అంటే రణవీర్ సింగ్ క్యారెక్టర్ ఎర్లియర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడంలో 100కి 200 మార్కులు కొట్టేసిండు. సో అంటే ఆ కరేజ్ ఆయనకి ఎట్లా వచ్చింది అనేది మనకు జస్కీరత్ సింగ్ రంగి క్యారెక్టర్లో చూపెడతాడు. మామూలుగా మనం హీరో ఇంట్రొడక్షన్ అంటే ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో 15 సెకండ్లో మహా అయితే ఒక 1 మినిట్ నిడివిలాగా ఉంటుంది. కానీ ఇందులో జస్కీరత్ సింగ్ రంగి ఇంట్రొడక్షన్ ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు ఉంటుంది. అంటే 15 నిమిషాలు ఇంటెన్స్ ఫైట్ సీన్. రణ్వీర్ సింగ్ని చూస్తే నీకు రణ్వీర్ సింగ్ కనబడాడు. జస్కీరత్ సింగ్ రంగి తాలూకు ఆయనకు ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ కనబడుతుంది ఆ ఫైట్ సీన్లో. ఆ ఇంటెన్స్ ఫైట్ సీన్ ఇక్కడున్న నరాలు ఇట్లా బయటకు వచ్చేస్తుంటాయి. అంటే ఈయన నిజంగా జస్కీరత్ సింగ్ రంగి ఏమో ఈయన నిజంగా ఇది ఫేస్ చేసిండేమో అనంతగా జీవించేసిండు రణ్వీర్ సింగ్ ఆ క్యారెక్టర్లో. సో జస్కీరత్ సింగ్ రంగి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన పాకిస్తాన్కి ఆయన ఆ క్యారెక్టర్కి పోలీసులకు చిక్కటము, ఒక ఇన్సిడెంట్ జరగటము, పోలీసులకు చిక్కటము, ఆయనకి యావజ్జీవ కారాగార కాదు కానీ క్యాపిటల్ పనిష్మెంట్ విధించడం కోర్టు. దాంట్లోంచి దాన్ని ఎలా క్యాచ్ చేశారు, దాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఆయనను ఎలా క్యాచ్ చేశారు, ఆయనను ఎలా వాడుకున్నారు అన్నది సినిమా. సో ఈ జస్కీరత్ సింగ్ రంగిని ఒక క్యాపిటల్ పనిష్మెంట్ పడితే ఆ క్యాపిటల్ పనిష్మెంట్లోంచి మన ఎన్ఎస్ఏ వాళ్ళు, మన ఇండియన్ గవర్నమెంట్ ఆయన స్పై కింద ఎట్లా వాడుకున్నారు అనేది ప్లాట్. అంటే ఫస్ట్ భాగానికి ఇది ప్లాట్. ఫస్ట్ భాగానికంటే ముందు జరిగిన ప్లాట్ ఇది. సో తర్వాత ఫస్ట్ భాగం జరుగుతుంది మనకు తెలుసు, అంటే ఇట్స్ కంటిన్యూషన్. తర్వాత సెకండ్ భాగంలోకి వస్తుంది. సెకండ్ భాగంలో మీకు జస్కీరత్ సింగ్ రంగి హంజా అలీ అజారీలాగా మారతాడు. ఆ మారిన క్రమంలో ఎవరికి కూడా పాకిస్తాన్లో అనుమానం రాదు. అంచెలంచెలుగా ఎదిగి ఒక ల్యారీ అనే టౌన్ని పాలిస్తున్న కాదు అండర్ వరల్డ్ లాగా రూల్ చేస్తున్న రెహమాన్ డకాయిట్కి నమ్మిన బంటులాగా ఎట్లా ఎదుగుతాడు, అదే రెహమాన్ డకాయిట్ని ఎట్లా చంపేస్తాడు అన్నది మనం ఫస్ట్ పార్ట్లో చూసినాము. ఇక్కడ ఏమవుతుందంటే రెహమాన్ డకాయిట్ చనిపోయాడు. జస్కీరత్ సింగ్ రంగి మన రణ్వీర్ సింగ్ వచ్చి ఆయన అండర్ వరల్డ్లో జాయిన్ అయ్యాడు. సో ఆయనకు కుడి భుజంలాగా ఎదిగిండు. కుడి భుజంలాగా ఎదిగిన తర్వాత కానీ ఈయనకు మాత్రం వెనకాల రన్ అవుతుంటుంది. ఏంటి రివెంజ్. హీఈస్ దేర్ ఫర్ రివెంజ్. అక్కడ రివెంజ్ కోసం వచ్చిండు ఆయన ఒక స్పై రివెంజ్ కోసం వచ్చిండు. ఆ స్పైని బయటపడకుండా ఆ రివెంజ్ని ఎట్లా తీర్చుకుంటున్నాడు అన్నది ఒక సినిమా. ఈ సినిమా కథ అదే. అందుకే నేను చెప్పాను 3 ముక్కల్లో, అంటే హోస్లా ఇంధన్ బదులా, ఈ 3 ముక్కల్లో సినిమా. సో ఇది ఎట్లా తీర్చుకున్నాడు అనేది మన సినిమా. చాలా మీకు ఈ సినిమాలో చాలా చిన్న ఏంటంటే అంటే స్పాయిలర్స్ అనొచ్చు. నేను అట్లాంటివి రివీల్ చేయను, జస్ట్ కథ వర్క్ మాత్రమే చెప్తాను. సో నేను చెప్పే దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, అంటే సినిమా చూడడంలో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. అరే ఈ మాట చెప్పాడే మనకు అది పోయిందే, సినిమాలో ఆ ఎమోషన్ పోయిందే అన్నది ఏమి ఉండదు. సో ఆ రకంగా మనం చెప్దాం. ఇంకోటి ఏంటంటే రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారీ లాగా అక్కడ ల్యారీలో రెహమాన్ డకాయిట్కి ఒక కుడి భుజంలాగా ఎడమ భుజంలాగా ఉంటాడు. రెహమాన్ డకాయిట్ని అంతమొందిస్తాడు, కానీ అది ఆ విషయం ఎవరికి తెలియదు అందులో ఉన్న వారి గ్యాంగ్లో. సో రెహమాన్ డకాయిట్ అంత్యక్రియలు అన్నీ జరిగిపోతాయి సినిమాలో, చూపెడతారు. తర్వాత ఈయన హుజైర్ బలోచ్ అని ఇంకొకటి ఉంటాడు ఎడమ భుజం, ఎవరు రెహమాన్ డకాయిట్కి. ఆయన్ని ఆ గద్దె మీద కూర్చోబెట్టి, ల్యారీ టౌన్ గద్దె మీద కూర్చోబెట్టి ఈయన వెనకాలండి గేమ్ ఎట్లా ప్లే చేస్తాడు. ఎవరు హంజా అలీ మజారీ అంటే మన రణ్వీర్ సింగ్ హుజైర్ బలోచ్ని కూర్చోబెట్టి, ల్యారీ టౌన్ కుర్చీ మీద కూర్చోబెట్టి, రెహమాన్ డకాయిట్ కుర్చీ మీద కూర్చోబెట్టి, కరాచీలో ఒక టౌన్ కుర్చీ మీద కూర్చోబెట్టి, అండర్ వరల్డ్ కుర్చీ మీద ఈయన ఎట్లా ప్లే చేస్తాడు, ఈయన ప్లాట్ ఎట్లా ప్లే చేస్తాడు అన్నది సినిమా. సో ఆ క్రమంలో హుజైర్ బలోచ్ని జైలుకి పంపించటము అంత ప్లాన్ ప్రకారంగా చేస్తూ ఉంటాడు. మధ్యలో మనం చూస్తే అంటే ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే పాకిస్తాన్ తాలూకు, అంటే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలని ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. అట్లాంటి ప్రయత్నాలని మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఎట్లా తిప్పి కొడతారు అంటే వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ముఠాలను వాడుకొని నల్లధనం సరఫరా, అది బ్లాక్ మనీ కాదు ఫేక్ కరెన్సీని సరఫరా చేసే విధానాలు, లేదంటే కొన్ని ఎన్జిఓస్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఇక్కడ అల్లర్లు ప్రేరేపించే విధానాలు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇదే ఫార్ములాను మనం పాకిస్తాన్లో అప్లై చేస్తే ఎట్లా ఉంటుందో అన్నది
మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తాలూకు ఆలోచన. దాన్ని హంజా అలీ మజారి కొన్ని గ్యాంగ్లతోటి ఇది స్ప్రెడ్ చేస్తుంటాడు. మనం ఇవన్నీ చూసినాయి. అంటే మీరు రెగ్యులర్గా మీరు ఒక 4-5 ఇయర్స్, ఒక 7-8 ఇయర్స్ మీరు యూట్యూబ్ కానీ ఏదైనా జనరల్గా ఫాలో అవుతుంది, న్యూస్ ఫాలో అవుతే మీకు తెలుస్తుంటుంది. అన్నోన్ మెన్ కిల్డ్ సమ్ పీపుల్ ఇన్ పాకిస్తాన్. ఆ ఇన్సిడెంట్ ఈ సినిమాలో ఎట్లా రిలీజ్ చేసిండు అంటే అక్కడ తయారు చేసిన గ్యాంగ్ని వాడుకొని అక్కడ వాళ్ళని డీస్టెబిలైజ్ చేయడము, వాళ్ళ తాలూకు అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని వాళ్ళ కార్యక్రమాన్ని డీస్టెబిలైజ్ చేయడము, ఇదన్నీ చూపించాడు సినిమా. చాలా అద్భుతంగా చూపెట్టాడు. సో నేను చెప్పినట్టు రణ్వీర్ సింగ్ ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడము, అక్కడ ఉజైర్ బలోచ్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టి నెక్స్ట్ గేమ్ ఎట్లా ప్లే చేస్తాడు అన్నది. ప్లస్ అక్కడ మనం చూసిన ఫస్ట్ సినిమాలో జమీల్ జమాల్ అని, మేజర్ ఇక్బాల్ అని అర్జున్ రాంపాల్ గారు ప్లే చేసింది, ఎస్పీ అస్లాం మన సంజయ్ దత్ గారు ప్లే చేసిన క్యారెక్టర్. ఒక్కొక్క క్యారెక్టర్ జీవించేశారు వాళ్ళ క్యారెక్టర్లు. అసలు ఈయన నిజంగా మేజర్ ఇక్బాలేనా అన్నట్టుగా అనిపిస్తుంది ఎవరు మన అర్జున్ రాంపాల్ గారి క్యారెక్టర్ చూస్తే, ఎస్పీ అస్లాం ఆ క్యారెక్టర్ చూస్తే అసలు ఒక్కొక్కరు సంజయ్ దత్ గారు కానీ, అర్జున్ రాంపాల్ కానీ, ఆ జమీల్ జమాల్ అనే క్యారెక్టర్ చేసిన ఆయన కానీ, ఆ హుజైర్ బలేచ్ అనే క్యారెక్టర్ చేసిన ఆయన కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం. అంటే దర్శకుడు ప్రతి పాయింట్ని వాడుకున్నాడు. అంటే బలోచిస్తాన్ లీడర్లను వాడుకున్నాడు, బంగ్లాదేశీ వాళ్ళని వాడుకున్నాడు, ఇంటర్నల్గా గ్యాంగ్లను వాడుకున్నాడు పాకిస్తాన్లో. ఇవన్నీ వాడుకునే విధానం, లింక్ చేసే విధానం, వాటిని ఇండియన్ అండర్ వరల్డ్ ముఠాతో లింక్ చేయటము, ఇండియాలో ఉన్న రౌడీ షీటర్లు, ఫేక్ కరెన్సీ సప్లై చేసేవాళ్ళు, వాళ్ళని లింక్ చేయటము, ఒరిజినల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇక్కడ మనకు యూపీలో కానీ జరిగిన ఎన్కౌంటర్లు, బీహార్లో జరిగిన ఎన్కౌంటర్లు, వాటిని సినిమాల్లో చూపెట్టము, పాకిస్తాన్లో జరిగేదానికి వీటికి లింక్ పెట్టడము. అంటే ఇది ఏ సాధారణ ప్రేక్షకుడికైనా తెలుసు. అంటే ఇది జరుగుతుంది, ఇట్లా జరుగుతుందని చెప్పి అర్థమైపోతుంటుంది. అంటే మనం న్యూస్ ఫాలో అవుతే మనకు అర్థమవుతుంటుంది. దాన్ని డైరెక్టరు నిజాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధానం చాలా బాగుంది. అంటే మీకు 4 గంటలు ఒక సినిమా థియేటర్లో కూర్చోబెట్టాలంటే మామూలు విషయం, ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఏ కమర్షియల్ ఎంటర్టైనర్ అయినా 2-2.5 గంటల్లో అవగొట్టేస్తారు. కానీ 4 గంటలు ఒకే సినిమా మీద, నువ్వు 2 పాటలు చేయొచ్చు కానీ ఒకే సినిమా మీద కూర్చోబెట్టాలంటే ఆ సినిమాలో సబ్జెక్ట్ ఉండాలి, హీరోయిజం ఒకటే కాదు, ఆ సినిమాలో లెంత్ ఉండాలి. ఒక లెంత్ సినిమా చూపెట్టాలి అంటే స్టోరీ ఉండాలి. ఆ స్టోరీయే కూర్చోబెడుతుంది మన సినిమాని. మనకు సీటు నుంచి లేవకుండా కూర్చోబెట్టేది ఏంద్రా అంటే స్టోరీ. సో ఆ స్టోరీని డైరెక్టరు తెరకెక్కించిన విధానం చాలా అద్భుతం. అంటే ఇది కొత్త స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్. ఇప్పుడు నేను ఎక్కువ ఈ సినిమాని రివ్యూ చేయడానికి కూడా అంతగా, అంటే ఇప్పుడు రివ్యూ చేయడానికి కూడా ఒక్కొక్క పార్ట్ చెప్పుకుంటూ పోతే అన్నీ మీకు గూస్ బంప్స్ మూమెంట్స్ నచ్చే వాళ్ళకు ఒక 20 గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. నేను రివీల్ చేయను. నేను రివీల్ చేస్తే మీరు మరి గూస్ బంప్ ఏది అని అనుకోవచ్చు. సో నేను అలాంటి రివీల్ చేయను. కొన్ని ట్విస్టులు ఉంటాయి, కొన్ని సర్ప్రైజ్లు ఉంటాయి, అవన్నీ నేను రివీల్ చేయను. మీరు ఫీల్ అవ్వాలంతే. ఈ సినిమా జస్ట్ గో అండ్ ఫీల్ ద మూవీ అంతే. అట్లాంటి సినిమా ఇది. అంటే ఒక కొత్త కథ, కొత్త కథ కాదు, జరిగిన కథే కొన్ని వాస్తవికంగా జరిగిన కథకు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని జోడించి చేశాడు. బట్ ఆయన మలిచిన క్యారెక్టర్లు మలిచిన విధానము, ప్లస్ యాక్షన్ చూపించే విధానం, నిజంగా యాక్షన్ జరుగుతుందేమో అక్కడ, నిజంగా జరుగుతుందేమో అన్న విధానంగా చూపించిన విధానము, ఇదేంటంటే ఇది ఒక కొత్త స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ లాగా అనిపించింది నాకు. మోర్ ఓవర్ ఇదంటే 4 గంటలు మనను కథలోకి తీసుకెళ్తాడు. అంటే నువ్వు ఇంకో గంట సేపు అయినా కూర్చుంటావు, నేను ఇంకో 1 అవర్ కూడా ఉన్నా కూడా నువ్వు సినిమాలో కూర్చుంటావు, నీకు ఇబ్బంది పడవు. ఎందుకంటే అట్లా ఉంది సినిమా. ఇప్పుడు డిమానిటైజేషన్ ఒక క్రమం వస్తుంది. డిమానిటైజేషన్ ఎందుకు జరిగింది, ఆ జరిగిన పరిణామాలు మనకు కొంతవరకు తెలుసు. దీనివల్ల మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఏం జరిగింది అంటే, వాళ్ళు ఒక ఫేక్ కరెన్సీ మన కరెన్సీని పంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మన డిమానిటైజేషన్ వల్ల వాళ్ళు ఎంత అంటే ఉగ్రవాదులకు నకిలీ నోట్ల వల్ల వచ్చే డబ్బుల సరఫరా వల్ల వచ్చే దాన్ని ఎట్లా అరికట్టారు, అది ఒక చిత్తు కాగితంలో ఎట్లా మిగిలిపోయింది, ఇది ఫేక్ కరెన్సీ పాకిస్తాన్లో తయారు చేయబడిన ఫేక్ కరెన్సీ చిత్తు కాగితాలుగా ఎట్లా మిగిలిపోయింది. మీకు మళ్ళీ అందులోని బలోచ్ లిబరేషన్ వాళ్ళని వీళ్ళు ఎట్లా వాడుకున్నారు, అక్కడున్న అండర్ వరల్డ్ని ఎట్లా వాడుకున్నారు. బడే సాబ్ నేను రివీల్ చేయను, మీరు చూడండి, తెర మీద చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. బడే సాబ్ అనే క్యారెక్టర్ మీకు తెలిసిన క్యారెక్టరే, బట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన అని షాక్ అయ్యే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్, ఒక స్టోరీ, ఇది నేను చెప్పుకుంటూ పోతే సినిమా తాలూకు, ఈ సినిమా ఏంటి, అసలు ఈ సినిమా టేకింగ్ ఏంటి,
ఈ రివ్యూ చేయాలంటే వాటి గురించే మాట్లాడాలి కానీ సినిమా కథ గురించి ఎవరు మాట్లాడదు. ఎందుకంటే 4 గంటలు కూర్చోబెట్టారంటే కథ లేకపోతే సినిమాలో కూర్చోబెట్టారు. జరిగిన కథ ఉంది కాబట్టి సినిమాలో కూర్చోబెట్టారు. సో ఆ రకంగా చూస్తే సినిమా మాత్రం అద్భుతం. అంటే దీనికి రివ్యూ చేయడానికి కూడా ఇది ఒక కొత్త స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, మీరు ఏదైనా స్పై సినిమాలు ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ షూటింగ్లో ఉన్న సినిమాలు ఉంటాయి కదా, స్పై సినిమాలు కానీ స్పై థ్రిల్లర్ సినిమాలు కానీ, వాళ్ళు ఈ సినిమా వచ్చిన తర్వాత అవి షూటింగ్లో ఉంటుందంటే అవి ఆపుకోవడం బెస్ట్. ఎందుకంటే అవి ఎక్కవు మీకు. ఈ స్పై అంటే ఈ స్పై సినిమా చూసిన తర్వాత మీకు ఈ దురంధర్ 2 చూసిన తర్వాత ఏ స్పై సినిమాలు కూడా ఎక్కవు మీకు. అంటే అది అంత ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా ఉంది సినిమా. సో మీరు ఆ దృష్టి, అంటే నేను రివ్యూ అంటే అదే. ఇంకా మీకు ఈ స్పై జానర్లో వేరే సినిమా మీకు ఎక్కదు, ఈ యాక్షన్లో మీకు వేరే సినిమా ఎక్కదు. ఇంకా 1 వర్డ్ రివ్యూ అంటే ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఇంకా అంతకు మించి నేను వేరే మాటలు చెప్పను. ఖచ్చితంగా ఒకవేళ మీరు దురంధర్ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో దురంధర్ చూడండి, వెళ్ళి దురంధర్ 2 మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. రేట్స్ కూడా నార్మల్గా పెట్టిరు, ఎగ్జాగరేటెడ్ రేట్స్ ఏం లేవు, నార్మల్ రేట్స్లో పెట్టిరు. సినిమా మాత్రం అద్భుతం. ఇట్లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు. జస్ట్ గో వాచ్ అండ్ ఎంజాయ్. ఏ రివ్యూలు చూడాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత మీరే మాట్లాడతారు సినిమా గురించి. ఇప్పుడు డిమానిటైజేషన్ ఎట్లా జరిగింది, దాని పర్యవసనాలు ఏంటి. కొందరు అనొచ్చు అంటే ఇది ప్రాపగండా లాగా ఉంది. ప్రాపగండా అనుకునేవాడికి అనుకుంటాడు, కానీ వాస్తవికత ఉందా లేదా అన్నది కూడా గ్రహించాలి. ఖచ్చితంగా వాస్తవికత ఉంది సినిమాలో. వాస్తవికత ఉంది కాబట్టి అది మీకు కనబడుతూ ఉంటుంది. ఆతిక్ అహ్మద్ అనే ఒక యూపీలో ఉన్న ఒక అండర్ వరల్డ్ అనకూడదు, ఒక రౌడీ షీటర్, ఫేక్ కరెన్సీని సప్లై చేసే రౌడీ షీటర్, ఆయనను ఎట్లా హతమార్చాడు, ఆయనకి ఆ ఫేక్ కరెన్సీకి ఉన్న లింక్ ఏంటి. ఇంకొకటి, మీరు పంజాబ్లో చూస్తే మనం చాలామంది ఆర్మీలో జాయిన్ అవుతూ ఉంటారు. సో ఆ ఆర్మీలో జాయిన్ అయ్యే పంజాబ్ని ఒక ఖలిస్తానీ ఉగ్రవాదం వైపు లేదా ఒక డ్రగ్స్కి అలవాటు చేయాలని పాకిస్తాన్ అండర్ వరల్డ్ ఎట్లా కోరుకుంటుంది. అట్లాంటి కోరుకున్న వ్యక్తులు పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ ఎట్లా సరఫరా చేసుకుంటారు పంజాబ్ని ఎట్లా డిస్టెబిలైజ్ చేయొచ్చు, పంజాబ్ని డిస్టెబిలైజ్ చేస్తే ఇండియాని ఎట్లా డిస్టెబిలైజ్ చేయొచ్చు, ఇదంతా వారి కోణం. సో దీన్ని డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా చూపెట్టాడు. సో ఆ ర్యాకెట్ని ఎట్లా బస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు మనం ఇండియన్ ఆర్మీలో చూస్తే ఎక్కువ పంజాబీ రెజిమెంట్ వాళ్ళు, సిక్ రెజిమెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు దేశభక్తి కానీ ప్యాట్రియాటిజం కానీ లేదంటే ఆర్మీకి వెళ్ళాలనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. దాన్ని ఇండియాని డిస్టెబిలైజ్ చేయాలంటే వాళ్ళని డిస్టెబిలైజ్ చేయాలి, వాళ్ళ ఆర్మీకి వెళ్ళకుండా చూసుకోవాలి. సో దీన్ని ఎట్లా ట్యాకిల్ చేశాడు డైరెక్టర్, దాన్ని ఎట్లా చూపెట్టాడు. చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూస్, అంటే మనకు అర్థం కావు, అర్థం చేసుకుంటే అర్థమవుతుంటాయి. దీనికి లింకా, ఈ లింకులన్నీ పట్టుకొని డైరెక్టర్ ఈ స్టోరీ వెళ్ళిన విధానంలో ఈ లింకులన్నీ పట్టుకున్నాడు. అంటే బలోచిస్తాన్ వాళ్ళని ఎట్లా వాడుకోవచ్చు, పంజాబ్ సిక్ రెజిమెంట్ వాడిని లేదా పంజాబ్ని డిస్టెబిలైజ్ డ్రగ్స్తో లేదంటే ఖలిస్తానీ మూమెంటు వీటితో పంజాబ్ని ఎట్లా డిస్టెబిలైజ్ చేయొచ్చు అని వాడు ఎట్లా అనుకున్నాడు పాకిస్తాన్ వాడు. సో వీళ్ళకి ఎట్లా సరఫరా చేశాడు. సో వీటన్నిటి లింక్స్ ఎస్టాబ్లిష్ చేసి అసలు ఏం జరుగుతుంది భారతదేశం చుట్టుపక్కల ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎలా ప్రొటెక్ట్ చేశారు ఆల్రెడీ అన్నది కళ్ళకు కట్టినట్టు చూపెట్టాడు. చాలా అద్భుతంగా చూపెట్టాడు. మీకు ఇంకా నేనేం చెప్పలేను, ఇంకంతకుమించి ఏం చెప్పలేను. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత అంటే సినిమా చూసి హిస్టరీ తెలుసుకోవాలని నేను చెప్పను. మీరు హిస్టరీ మీరు తెలుసుకోండి, ఈ సినిమా చూసి మీరు కనెక్ట్ అవ్వండి. కనెక్టింగ్ ఏది మంచి ఏది చేయడానికి మీరు చూసుకోండి. కానీ నాకు తెలిసినంత వరకు సినిమా 99% వాస్తవికతకు దగ్గరగా ఉంది, వాస్తవికతను తీసుకొని ఉంది. దురంధర్ అనేది ఒక క్యారెక్టర్ లాగా కనబడతాడు రణ్వీర్ సింగ్, బట్ ఇట్స్ రియల్ లైఫ్లో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇట్లాంటి దురంధరులు ఎంతోమంది చేసిన పనిని ఒక దురంధరుడు చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది 10 మంది హీరోలు పెట్టి చేయలేం కదా. 10 మంది, ఇప్పుడు ఆర్మీ అంటారు ఒక 100 మంది స్పైలు పనిచేస్తారు, కానీ ఈ 100 మంది చేసేది తాలూకు గోల్ ఒకటి. ఆ గోల్ని రణ్వీర్ సింగ్కి ఎంబాడీ చేసి ఆ ఎంబాడిమెంట్ ఆఫ్ రణ్వీర్ సింగ్, ఆ 10 మంది 100 మంది స్పైలు కలిసి చేసే పనిని రణ్వీర్ సింగ్ ఒక హీరో రూపంలో చూపిస్తే ఎట్లా ఉంటుంది అన్నది సినిమా. సో అంటే మీకు ఎక్కడ ఉన్నాడు దురంధరు, నిజంగా ఉన్నాడా అని అంటే ఒక 100 మంది స్పైలు చేసిన పనిని ఒక క్యారెక్టర్లో చూపెడితే ఎట్లా ఉంటుంది అన్నది దురంధర్లో చూపెట్టారు. సో అది అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇంకా 1 వర్డ్ రివ్యూ, ఫెంటాస్టిక్ సినిమా, ఫెంటాస్టిక్.